ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే విష్ణవే కూర్మరూపిణే. ఓంకారనాథ స్వామికి అంజలిస్తూ, నర్మదామాతకు నమస్కరిస్తూ, శివస్వరూపమైన సభా సదస్సుకి నమస్కరిస్తూ, నారాయణుడు కూర్మరూపయ్యై దేవతలకు ఋషులకు ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని కూర్మపురాణం అంటారు. దాని ఆధారంగా చెప్పుకుంటున్న వస్తున్న కథల్లో సంపూర్ణంగా దేవీ మాహాత్మ్యం అనే అంశాన్ని చెప్పడం జరిగింది. ఇది ఒక విధంగా శ్రీ విద్యా శాస్త్రం అనాలి. అమ్మవారికి సంబంధించిన విద్యే శ్రీ విద్య. ఆ విద్యనంతని తెలుసుకున్నాం. విద్య అనగా ఆ జ్ఞానము, ఆరాధనా పద్ధతి. మానవుడు తరించడానికే పరాశక్తిని ఎలా ఆశ్రయించాలో అమ్మవారు వివరించారు. తనదైన బ్రహ్మస్వరూపము, తనదైన విశ్వరూపమైన తత్వము, అదేవిధంగా ఉపాస్యమైన మంగళకరమైన విగ్రహం. దేనిని నీ మనస్సు గోచరింపజేసుకుంటుందో దానినందు నిష్ఠ, దానియందు పరాయణత్వము తెచ్చుకుని ఆంతరంగికమైనటువంటి అహింస, అక్రోధము ఇత్యాది సద్గుణాలు అలవరుచుకుంటూ సంఘవర్జితుడివై శరణాన్ని పొందినట్లయితే నువ్వు తరిస్తావు అని అమ్మవారు ఉపదేశించిన విధానాన్ని సంపూర్ణమైన పార్వతీ గీత అని పేరు పెట్టదగ్గ పార్వతీమాత ఇచ్చిన ఉపదేశం, అదేవిధంగా పార్వతీ సహస్రనామ స్తోత్రం, హిమవంతుడు చేసిన పార్వతీ స్తుతి, ఈ మూడు విషయములు ముఖ్యమైనవి సంపూర్ణం చేసుకున్నాం. ఇది పురాణం లక్షణం. మనం మొదట్లో చెప్పినట్లుగా సర్గ, ప్రతిసర్గ, మన్వంతర, వంశానుచరితం అంటూ పంచలక్షణాలతో ఉంటుంది కనుక సర్గ సృష్టి గురించి చెప్పుకున్నాం. ప్రతిసర్గ కూడా మొదలైంది. రకరకాల ప్రజాపతులు కలగడం ఇదంతా ప్రతిసర్గ అనిపించుకుంటుంది. ఆడు తర్వాత వంశచరిత్రలు మొదలు పెడుతున్నాడు. అందులో దక్ష ప్రజాపతి, ఆయనకు సంతానంగా 27 మంది కన్యలు కలగడం, క్రమంగా వారు వివిధములైన ఉత్తములైన వారిని చేపట్టడం, అక్కడి నుంచి విస్తృతి ఏర్పడడం, ఇలా ప్రజాపతుల చరిత్ర కూడా చెప్తూ సర్గ చెప్తూ క్రమంగా రాజవంశ చరిత్రలు కూడా మొదలు పెడుతున్నారు. ఈ రాజవంశ చరిత్రలో ఇక్ష్వాకు వంశం యొక్క వైభవాన్ని వివరిస్తున్నారు. మొట్టమొదటిగా మనువు, ఆ మనువు తర్వాత ఇక్ష్వాకు ఇత్యాది పరంపరను చెప్తూ ఆ పరంపరలో వచ్చిన మహారాజుల చరిత్ర క్లుప్తంగా చెప్తున్నది. పురాణంలో అన్ని చోట్ల ఇది గోచరిస్తాయి మనకి. ఎందుకంటే రాజవంశ చరిత్ర అనేది పురాణంలో భాగం కనుక ప్రతి పురాణంలో కనబడుతుంది. కొన్ని భేదాలు కనబడుతుంటాయి. ఈ భేదాలు వైరుధ్యాలు అనుకోకూడదు. అది ఒకదాన్ని మరొక పేరుతో కూడా చెప్పారని తెలుసుకోవచ్చు. కల్పభేదాలు బట్టి కొన్ని పేర్లు కనబడుతూ ఉంటాయి. ఏమైనా పురాణాల్లో కనబడే అసంగత విషయాల గురించి ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడోలా ఉంది, ఇక్కడోలా ఉంది అంటే కల్పభేదాలు బట్టి చెప్తారు. ఒకదానికి 2 రకాల పేర్లు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ అలాంటి వైపు దృష్టి పెట్టకుండా పనికొచ్చే విషయాలు ఏరితే మాత్రం పురాణంలో కోకొలలు దొరుకుతాయి. మనకు ప్రయోజనకరమైన విషయములు ఏ కాలానికైనా, ఏ మానవుడికైనా, ఏ దేశానికైనా పనికొచ్చే అంశములు పురాణాలు కోకొల్లలు ఇస్తాయి. ఎలా ఇస్తాయంటే వేదము వలెనే. ఒకటే మాట, వేదము వలె అంటే వేదంలో ఏం చెప్పారు అదే చెప్తుంది. అలా అనేక మంది ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువుల చరిత్ర చెప్తూ మధ్యలో సాక్షాత్ నారాయణ స్వరూపుడైన రామచంద్రమూర్తి కథను కూడా వివరిస్తుంది కుర్మ పురాణం. ఇందులో రాముడు నారాయణుడిని స్పష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ నారాయణ రూపుడైన రాముడు ఉపాస్యమైన దైవముగా వర్ణిస్తూ రామకథను కూడా క్లుప్తంగా తెలియజేస్తారు. ఇందులో మొత్తం రామాయణం లేని పురాణం లేదని చెప్పుకోవాలి. ఇక్కడ ఆ రామకథని స్మరింపజేస్తాడు. అలా క్రమంగా ఇక్ష్వాకు వంశ చరిత్ర చెప్తూ మొదట వచ్చిన రాజవంశములే క్రమంగా వంశములు విస్తరిస్తూ అదే సూర్యవంశం, చంద్రవంశం అనేది ఒకే మూలం నుంచి వచ్చినటువంటి స్రోతస్సే అది. అలా వచ్చిన వాటిలో ఇలా అనే ఒక రాజు, ఆయనకు పురూరవుడు అనేటువంటి ఒక సంతానం, ఆయనకు మొత్తం 6 పుత్రులు ఉన్నారని ఆయువు, మాయువు, అమాయువు, విశ్వాయువు, శతాయువు, శృతాయువు అని చెప్తూ వారి యొక్క సంతానాల్లో మళ్ళీ విశేషంగా వాళ్ళకి 5 పుత్రులు ఉన్నారు. వారి నుంచి క్రమంగా వచ్చినటువంటి వారిలో నహుష చక్రవర్తి యొక్క చరిత్ర కూడా క్లుప్తంగా చెప్తున్నారు. ఆ నహుషుడు విరజ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అక్కడ వచ్చిన సంతానం యాతి, యయాతి, సంయాతి, ఆయాతి అనేటువంటి వారు అశ్వకుడు మొత్తం వీళ్ళు. ఇందులో యయాతి చరిత్ర క్లుప్తంగానే ఇక్కడ స్మరించాడు. అది మహాభారతాదులు యయాతి చరిత్ర విస్తారంగా గోచరిస్తుంది. కొన్ని పురాణాల్లో విస్తారంగా చెప్పినవి ఇక్కడ నామమాత్రంగా చెప్పబడుతూ ఉంటాయి. అక్కడ అది ప్రధానం అన్నప్పుడు దాన్ని తెలియజేస్తారు. అది పురాణ పద్ధతి అండి. అన్నీ ఒకటే, సర్గ, ప్రతిసర్గ, ఈ మన్వంతర, వంశాను చరిత్ర అనేది పురాణంలో ఉండే ప్రధాన అంశం ఏ పురాణమైనా.
అయితే చెప్పేటప్పుడు కొన్ని విశేషంగా ఒక పురాణంలో చూపిస్తాడు, అక్కడ విశేషంగా చెప్పింది క్లుప్తంగా చెప్తాడు నామమాత్రంగా. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది మరో ప్రధానమైన అంశం ఉంటుంది కనుక. అదే భాగవతంలో అత్యంత క్లుప్తంగా చెప్పేసిన రుద్ర ఆవిర్భావ గాథ కూర్మ పురాణంలో విస్తారంగా మనకు కనబడుతున్నది. అక్కడ ప్రస్తావన చేయబడింది, ఇక్కడ విస్తారమైంది. అలాగా కొన్ని చోట్ల అది ఒక ప్రధాన ప్రయోజనం పురాణానికి ఉంటుంది కనుక దాన్ని ఉద్దేశం పెట్టుకుని మొత్తం తిరుగుతుంది. అలా క్షీరసాగర మథనం లాంటి ఘట్టాలు మనం చూస్తే శివప్రధానంగా చెప్పిన పురాణాల్లో అక్కడ శివ సంబంధమైన విస్తారం చేస్తాడు, శక్తి సంబంధంగా చెప్పినప్పుడు అక్కడ మరికొన్ని విస్తారం అవుతుంటాయి. ఇవి పురాణంలో భేదములు. అవి ఇవి అన్వయించుకుంటే ఒక సంపూర్ణ తత్వం మనకి ఆవిష్కారం అవుతుంది. ఇలా వీరి పరంపరలో క్రమంగా యయాతి చక్రవర్తి యొక్క పుత్రుడు యదువు, ఆ యదువునికి మొత్తం 5గురు పుత్రులు: సహస్రజిత్తు, క్రోష్ఠువు, నీలుడు, జినుడు, రఘువు అని చెప్పబడుతున్నవారు. ఇందులో సహస్రజిత్తుకు శతజిత్తు అనేవాడు పుత్రుడు. ఆ శతజిత్తుకి 3 పుత్రులు: హైహయుడు, హయుడు, వేణుహయుడు అని. వీళ్ళందరూ హయ శబ్దం వస్తున్నది, హైహయుడు. ఇందులో హైహయుడు పెద్ద పుత్రుడు, అతను ధర్ముడు అనే పుత్రుడు ఉన్నాడు. ఈ హైహయ నుంచి మళ్ళీ హైహయ వంశము అని పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చిన వారందరూ ఇప్పుడు ఉంటున్న ఏ చోటు ఉందో అక్కడ ఐహయ క్షత్రియ వంశానికి సంబంధించింది అని ఈ సత్రానికి పేరు పెట్టారు. దీన్ని బట్టి మన పురాణాలు ప్రస్తుతం ఈ దేశంలో వెతికినప్పటికీ దాని మూలాలు కనబడుతూ ఉంటాయని ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఇక్కడ అది పురాణాలు మన చరిత్ర, ఇది మరువరాదు. సద్గురు శివానందమూర్తి గారు ఒక పెద్ద సెమినార్లో చెప్పిన మాటకి ఇప్పటికీ గుర్తు. దేశం గురించి, హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు కానీ పురాణాలను విస్మరిస్తున్నారు. పురాణాలు తెలుసుకుంటేనే ఈ చరిత్ర అర్థమవుతుంది, మన దేశం చరిత్ర. ఇది పురాణాలు మాత్రం చరిత్ర పాఠాలు కావు. హిస్టరీ చెప్పడం కోసం పురాణం రాలేదు, కానీ పురాణంలో హిస్టరీ ఉంది. అది పట్టుకోవాల్సిన పద్ధతి తెలియాలి. అందుకే దేశానికి భారతదేశం అని పేరున్నదే పురాణమే మనకు తెలియజేస్తున్నది. అలా ఇప్పటికీ దాని ఆనవాళ్ళు ఎన్నో కనబడుతుంటాయి మనకి. ఇప్పటికీ వంశీకులు వారు ఈ దేశంలో మూల తిరగాలి, కానీ ఎన్ని చోట్ల ఎన్ని రహస్యాలు గోచరిస్తాయో అక్కడ వర్ణింపబడ్డ విదర్భాది దేశాలు కొన్ని ఆ పేర్లతోనే నేటికి ఉన్నాయి. దానికి సంబంధించి ఆ వంశీకులు స్మరించే వాళ్ళు కూడా నేటికి ఉన్నారు. అందుకే మన అసలు చరిత్ర పురాణం. పురాణం విస్మరిస్తే భారతీయ ఆత్మ విస్మరించినట్లే తెలుసుకోండి. అందుకే విదేశస్థులు వాళ్ళ బుద్ధులు ఎరువు తెచ్చుకున్న స్వదేశస్థులు కూడా పురాణాలపై అపోహలు ఏర్పడడం వల్ల మనల్ని మనం తెలుసుకోలేని ఒక కలి లక్షణం ఏర్పడింది ఇక్కడ. అది పురాణ జ్ఞానం పరిశీలించాల్సిన విధానం తెలియాలి. కేవలం శ్లోకం చదివి, అనువాదం చదివి చెప్పేవాడు ఏదోలా చెప్తూ వినేవాళ్ళు నిద్రపోతూ వినడమే ఇంతవరకు పురాణ కాలక్షేపం కింద వచ్చింది. కానీ పురాణాలని జ్ఞాన దృష్టితో చూడడం అలవాటు చేసుకుంటే ఆశ్చర్యపోయే ఒక జ్ఞానం మనకు లభిస్తుంది. ఆ జ్ఞానం తర్వాత తరాలకు అందించవలసిన బాధ్యత కూడా మనకున్నది ఇక్కడ. హైహయుడు అనేటువంటి రాజు, ఈ ఐహయుడు యొక్క పుత్రుడే ధర్మనేత్రుడు. ధర్ముడు అనేవాడు ధర్మునికి పుత్రుడు ధర్మనేత్రుడు. ధర్మనేత్రుడికి కీర్తి అనే పుత్రుడు కలిగాడు. ఆయన సంచితుడు అనే పుత్రుడున్నాడు. ఆ సంచితునికి పుత్రుడు మహిష్ముడు అనేవాడు. ఈ మహిష్ముడి కాలంలో ఏర్పడింది మాహిష్మతి నగరం. మాహిష్మతి అనే ప్రాంతం దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం. మాహిష్మతి అంటే నర్మదా తీరంలో విస్తరించిన ఒక మహా సామ్రాజ్యం. అది దానికి నిదర్శనంగా నేటికి అక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఆ మహిష్ముడు ఏర్పరిచింది మాహిష్మతి. అక్కడ నర్మదా నది తీర్థములు చాలా ఉన్నాయి. అలాంటి తీర్థాల్లో ఒక తీర్థం మహేశ్వర తీర్థం అని పురాణంలో ఉన్నది. ఆ మహేశ్వర తీర్థం అనే మాటని ఆధారం చేసుకుని తల్లి అహల్యాబాయి అక్కడ ఒక కోట నిర్మాణం చేసి మహేశ్వరం అని పేరు పెట్టారు. అదే మాహిష్మతే ప్రస్తుతం మహేశ్వరం అని చెప్పబడుతున్నటువంటి చరిత్ర. పురాణ కాలం నాటి మహానగరం, పురాణ కాలం నాటి అయోధ్య, పురాణ కాలం నాటి మధుర, వేదాల్లో ప్రస్తావన చేయబడిన మహానగరములు, సృష్టి ఆది నుండి దివ్య నాగరికత్వం ఉన్న మహానగరములు కల జాతి భారత జాతి, కల దేశం భారతదేశం. ఆ గర్వభావం మనకి లేకుండా చేయడం కోసం వీటి మరుగుపరిచారు కొందరు, తోలనాడారు కొందరు, వాటి మీద మనకే శంక కలిగి కుబుద్ధులు సృష్టించారు కొందరు. ఆఖరికి వాటిని సగం నాస్తికులు సగం ఆస్తికులు ఇప్పుడు తయారయ్యారండి. పూర్తి ఆస్తికత్వం ఉండదు. అలాగని పూర్తిగా విడిచిపెట్టేసి సంతోషం అండి మనం దూరం పెడతాం. మరి మన కబుర్లే చెప్తారు, మన వేదాంతాలే చెప్తారు, మన గ్రంథాలనే అవమానిస్తారు. అసలు పురాణాలను చెప్పేవాళ్ళని అవహేళనగా చూసే పండితుల్ని చాలామంది చూడడం జరిగింది. మేము ముఖ్యంగా కాస్త వేదాంతం చదువుకుని ఉపనిషత్తు చదివి ఇవన్నీ పక్కన తీసేసేవాళ్ళు ఉన్నారు. కానీ వేదమైన పురాణమైనా చెప్పదలుచుకున్న హృదయం ఒకటే అని ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇందులో చెప్పిన వేదాంతం అంటే ఎప్పుడెప్పుడు నిద్ర ఆక్రమించిందో అదంతా గొప్ప జ్ఞానమే. దాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఎంత వేదాంత విషయములు, ఉపనిషత్ విషయములు, ఉపనిషత్ వాక్యములు యథాతథంగా వచ్చాయో పరిశీలించారు. ఇక్కడ ఇవేవి పరిశీలించకుండా కొంత ఏదో జపం చేసి ఇంకా వేదాంతం మీద పెడదామండి అనుకుంటూ ఉంటారు. అంటే దాని మీద అప్పుడు చిన్న చూపు ఏర్పడుతుంది.
ఇదేమిటో మాత్రం కలిబుద్ధులు హిందూ ధర్మంలో వచ్చిన తీవ్రంగా ఇతర ధర్మాలు లేవు. ఎందుకంటే ఇతరులు ధర్మములే కావని చెప్పాను, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇక్కడ హైహయుడు మహిష్ముడు, ఆ మహిష్ముడు ఏర్పాటు చేసింది మహిష్మతి. ఆయన పుత్రుడు భద్రసేన్యుడు అనేటువంటి వాడు. ఆ భద్రసేన్యునికి దుర్దముడు అనేవాడు సంతానంగా కలిగాడు. ఆ దుర్దమునికి అంధకుడు అనేవాడు పుత్రుడిగా కలిగాడు. ఆ 4 పుత్రుడు ఉన్నారు: కృతవీర్యుడు, కృతాగ్ని, కృతకర్మ, కృతౌజుడు. ఆ తర్వాత వచ్చినవాడు అర్జునుడు. ఈ అర్జున చక్రవర్తి చాలా విశేషమైన అంశం. ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఒక విధంగా మనం ఉన్న చోట ప్రారంభంలో ఉన్న ఆలయం ఆయనది. అర్జునుడు అంటే మనం పాండవుల్లో ఉన్న అర్జునుడు కాదు, ఈయన పేరు అర్జునుడు. అయితే మనం గుర్తుపెట్టుకోవడం కోసం కృతవీర్యుని సంతానంగా వచ్చాడు కనుక ఈయన కార్తవీర్యుడు అని పేరు పెట్టారు. కృతవీర్యుని యొక్క సంతానం కనుక ఈయన కార్తవీర్యుడు అని పేరు. మనం పోల్చుకోవడం కోసం కార్తవీర్య అర్జున అన్నాం. అసలు పేరు అర్జునుడే. కార్తవీర్యార్జునుడి గురించి ఇందులో చరిత్ర లేదు, పేరు చెప్పారంతే. ఆయన పేరు కార్తవీర్యార్జునుడు ఉన్నాడు అని మాత్రం ప్రస్తావన చేశారు. ఇక్కడ కొన్ని చరిత్రలు విస్తారం చేస్తారు, ఇక్కడ పేరు మాత్రమే చెప్పారు. ఈయన చరిత్ర బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మాండంగా వర్ణించాడు ఆయన వ్యాసదేవుడు. కార్తవీర్యార్జునుడిని తక్కువ కాడు. పరశురాముడు వెళ్ళి సంహరించాడు ఒక్కడ విషయం మనకు తెలుసు. కానీ తత్పూర్వం దత్తాత్రేయ ఉపాసకుడు, దత్తాత్రేయ భక్తుడు, కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పాలించాడు. సామాన్యం కాదు. పైగా ఆయన్ని సంహరించేవాళ్ళు లేట. అదే దత్తాత్రేయుడు వరం కోరుకున్నాడు, నీతో సమానమైన వాడే నన్ను సంహరించాలి, అలా చస్తేనే రాజు గొప్ప, అది ఏదోలా పోకూడదు అని చెప్తే బ్రహ్మజ్ఞాని అయినటువంటి కార్తవీర్యార్జునుడికి కూడా ఆ కాలం దాపురించినప్పుడు జమదగ్ని యొక్క ఆవును అపహరించాలి బుద్ధి పుట్టింది. నెపలనేది భగవంతుడు కూడా కొట్టాడు, తెలుసుకోండి. ఇక్కడ అది పోయే కాలం వచ్చినప్పుడే సీతమ్మని తీసుకెళ్ళాలని బుద్ధి పుట్టింది వాడికి. ఇక్కడ ఈయనకు కూడా ఆవును తీసుకెళ్ళాలని బుద్ధి పుట్టింది. అక్కడ నుంచి కథ మనకు తెలిసినదే. అతనికి సంతానం సుమారు 100 మంది ఉన్నారు. వాళ్ళలో చాలామంది పరశురాముడి యొక్క కోపాగ్నికి దగ్ధమవుగా మిగిలిన వాళ్ళు మంచి వాళ్ళు కొద్దిమంది మిగిలేరు. వారు ఎటువంటి వారంటే 100 మంది కుమారులు 5గురు ఉన్నారు. ఈ 5గురు పేర్లు సూర్యుడు, సోరసేనుడు, కృష్ణుడు, ధృష్ణుడు, జయధ్వజుడు అని చెప్పబడుతూ, వీళ్ళల్లో జయధ్వజుడు అనేటువంటి వాడు పరమ విష్ణు భక్తుడు. మిగిలిన వారందరూ శివారాధకులు. ఈ కథ మళ్ళీ కొంచెం విస్తారంగా చెప్తున్నాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశం. జయధ్వజస్తు మతిమాన్ దేవం నారాయణం హరిం జగామ శరణం విష్ణుం దైవతం ధర్మతత్పర. ధర్మతత్పరుడైన జయధ్వజుడు బుద్ధిమంతుడైన వాడు మతిమాన్. అటువంటి బుద్ధిమంతుడు కనుకనే హరిని, నారాయణ్ణి, విష్ణువుని శరణ వేడుతూ ధర్మతత్పరుడి ఉండేవాడు. కనుక 2 సులక్షణాలు ఉన్నాయి దగ్గర. ఒకటి ధర్మతత్పరత, 2 అపారమైన విష్ణుభక్తి. దీంతో ఉండేవాడు. ఇక సూర్యుడు, సూరసేనుడు ఇత్యాదులు సూరసేనాదయ పూర్వే 4 ప్రతిదౌజస రుద్రభక్తా మహాత్మాన పూజయంతి స్మ శంకరం. మిగిలిన 4 కూడా రుద్రభక్తులు, శంకరుని ఆరాధన చేసేవారు. అయితే ఒకసారి వారు జయధ్వజుడితో అన్నట్ట, నువ్వు ఈశ్వరారాధన విస్మరించావే, ఎందుకు అలా వదిలిపెట్టావు, శివారాధన చెయ్యు అని అడిగారు. ఎందుకంటే పితాస్మాకం, మన యొక్క తండ్రి శివారాధన చేసేవాడు, అది మనం కూడా శివారాధన చేయాలి సుమా అంటే అప్పుడు ఒక మాట అన్నాడు, నా ధర్మం నేను చేస్తున్నానయ్యా. తానబ్రవీన్ మహాతేజ ఏష ధర్మపర్వో మమ, ఇది నాకు శ్రేష్టమైన ధర్మం. ఎందుకంటే రాజు అంటేనే విష్ణుంసతో వస్తాడు అంటారు కదా, నా విష్ణు పృథివీపతి. నారాయణుడు ధర్మరక్షకుడు, లోకపాలకుడు. పాలన ధర్మరక్షణ అనేటువంటి నారాయణ తత్వం ఏదుందో దాని అంశం ఉంటేనే దేశపాలన ధర్మరక్షణ చేయగలరు. కనుక రాజైన వాడికి దైవం నారాయణుడే. అందుకే విష్ణోరంశేన సంభూత రాజానో ఏ మహీతలే రాజ్యం పాలయేత అవశ్యం భగవాన్ పురుషోత్తమ పూజనీయ. పైగా విష్ణువు ఎటువంటి వాడంటే అజిత, ఆయన ఎవరు జయించలేరు. ఆయన పేరు జిష్ణు, సర్వలోకపాలకుడు. పైగా సాత్వికి, రాజసి, తామసి అని 3 విధముల్లో సాత్వికమైన మూర్తి నారాయణుడు. అందుకే సత్వాత్మా భగవాన్ విష్ణువు సంస్థాపయతి సర్వదా. సత్వాత్మతో కూడినటువంటి వాడు విశ్వాన్ని స్థాపన చేస్తాడు కనుక ఆయన నాకు ఆరాధ్యుడు. ఆరాధ్యో భగవాన్ విష్ణు కేశవ అని చెప్తే వారు నిజమే కాదన్న కానీ మోక్షకాంక్ష కలిగిన వారు రుద్రుని ఆరాధించాలని కూడా శాస్త్రం చెప్తోంది కదా. ఈ చర్చ చాలా ముఖ్యమండి. అందుకే విశేషంగా చెప్తున్నాడు వ్యాసుడు, అయం మీ భగవాన్ రుద్ర సర్వం జగదిదం శివ. సర్వజగత్తు ఆయన స్వరూపమే. ఆయన తమోగుణాన్ని ఆశ్రయించి సరైన కాలంలో సంహారం చేస్తాడు. అంతేగాని వాళ్ళకి గుణం ఉందని కాదు, వాళ్ళ గుణాన్ని నియమిస్తారని అర్థం. ఇక్కడ త్రిగుణాతీతమైన భగవానుడు 3 గుణముల్ని నియమిస్తూ ఒక్కొక్క గుణ నియమంతో ఒక్కొక్క పని చేస్తున్నాడు. అలాగే తమోగుణం సమాశ్రిత్య కాలాంతే సంహరేత్ ప్రభు. పైగా ఆయన ఘోరతను అన్నప్పటికీ కూడా
ఆ ఘోరమైన తనువుతో చేసేది ఆయన అజ్ఞాన నాశనమే చేస్తున్నాడు. ఆయన పట్టుకున్న త్రిశూలం సంహరే విద్యయా పూర్వం సంసారం శూలభృత్తయ. ఆ శూలపాణి అయినవాడు జనన మరణ రూపమే సంసారానికి హేతువైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేసేవాడు పరమేశ్వరుడు. అదే ముక్తి కలిగిన వాడు, ముక్తి కావాలనుకున్నవాడు ఆయన్ని ఆశ్రయించాలని చెప్పారు కదా అని వీరు చెప్పారు. ఎప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, సత్వేన ముచ్యతే జంతు, సత్వం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుందని చెప్తుంది కదా శాస్త్రం. అప్పుడు ఉంటప్పుడు సత్వం గొప్పది. అప్పుడు ఆ సత్వమే తనదైన వాడు సత్వాత్మా భగవాన్ హరిహి. సత్వాత్ సంజాయితే జ్ఞానం అని గీత కూడా మనకు చెప్తుంది. కానీ సత్వగుణం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము వస్తున్నప్పుడు సత్వగుణ సంపూర్ణుడైన హరిని ఆశ్రయిస్తే ముక్తి లభిస్తుందని శాస్త్రమే చెప్తుంది కదా. అని తమూచు భ్రాతరో రుద్ర సేవిత సాత్వికైర్జనీ. అయితే ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే సత్వగుణవంతుడైన విష్ణువుని ఆరాధించడం, తమో గుణస్వరుడు రుద్రుని ఆరాధించడం అని కాదయ్యా, నువ్వు సత్వగుణంతో రుద్రుని ఆరాధిస్తే నువ్వు ముక్తి వస్తుంది దాని అర్థము. కనుక మన ఆరాధనలో సత్వం ఉండాలి, కానీ మన ఆరాధనలో తమస్సు రజస్సు కూడదు. ఆరాధన విధానంలో సాత్వికత ఉండాలి అని రజోగుణంతో ఆశ్రయించినటువంటి భస్మాసురాదులు పరమేశ్వరునికి మోక్షం పొందలేకపోయారు. వాళ్ళకి వివేకము రాలేదు, జ్ఞానము రాలేదు. అంత ఈశ్వరుడు కనబడ్డ ఈశ్వరతత్వానికి తెలియలేదు. ఎందుకంటే ఈశ్వరుడు పరిపూర్ణుడే కావచ్చు, వీళ్ళలో రజోగుణం ఉంది. ఇంకోళ్ళు తమో గుణంతో చేస్తారు మరికొంతమంది. కనుక రుద్ర సేవిత సాత్వికైర్జనే మోచయేత్ సత్వ సంయుక్త పూజయేత్, అందువల్ల జరుగుతుంది అని అంటూ ఉంటే ఇలా పరస్పరం చర్చ జరుగుతుంది. అయితే నువ్వు నేను కూర్చుని చర్చించుకుంటే లాభం లేదు, మన ఋషులను అడుగుదాం. ఇది చాలా ముఖ్యమండి. ఆర్గ్యుమెంట్లు కొంతమంది చేస్తుంటారు. ఒట్టప్పుడు ఏ సాధన లేదు, ఒక చర్చ లేదు, ఏదో టీ తాగుతానో డిస్కషన్ వస్తుంది. ఇంకా మొదలుపెట్టి కబుర్లు, వీడు పెద్ద మేధావిలాగా వాడు మరో మేధావిలాగా, ఇద్దరికి సాధన లేదు, అనుభవము లేదు, తర్కం ఉందంతే. కానీ కేవల తర్కంతో సత్యం తెలియబడదు. అనుభవం ఉన్న వాళ్ళని ఆశ్రయించాలి. ఆ ఎరుకొచ్చింది సంతోషం. కనుక వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, మన తండ్రి శివుణ్ణి ఆరాధన చేశారంటే ఆయన అవివేకి కాడు కదా. యదుర్జనోస్మజ్జనక స్వధర్మం కృతమానితి. స్వధర్మం అని నువ్వు అన్నావే, స్వధర్మం అంటే నీ తండ్రి తాతలు ఆచరించిందే నీకు స్వధర్మం. కనుక మన తండ్రి అయినటువంటి కృతవీర్యుడు మొదలైన వారు పూర్వీకులు ఏ స్వామిని ఆరాధించారో అతన్ని మనం ఆరాధించాలి. అంటే ప్రమాణం ఋషయో యత్ర బ్రూయంతే తథైవ తత్. మన ఋషులు ప్రమాణం కనుక ఋషుల్ని ఆశ్రయిద్దాం. వాళ్ళు యథాతథంగా చెప్తారు, ఏది ఉందో అదే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రాగం ద్వేషం ఉండదు, ఒక పక్షం వైపు మాట్లాడేది లక్షణం ఉండదు. అందుకు ఋషులకి శుభలక్షణం ఉంటుంది కనుకనే వాళ్ళ వాక్యం ప్రమాణం మనకి. ఎప్పుడైతే వీళ్ళు అడిగారో ఎవరా ఋషులు, వశిష్ఠాద్యా, వశిష్ఠులు మొదలైన ఋషులుట. వెళ్ళి అడిగితే వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతూ చెప్తున్నారు. ఇది ఆ రోజు వాళ్ళకి చెప్పిందే కాదు, సనాతన ధర్మ హృదయం ఇది. అందుకే కూర్మ పురాణంలో ఈ విషయాన్ని వ్యాసుల వారు చెప్పడంలో ఆంతర్యం మనకు కనబడుతున్నది. ఇక్కడ ఒకటే ముందు చెప్తున్నది, యా యస్యాభిమత పుంసః సాహి తస్య ఇవ దేవత. ఒకటే మాట. ఇలాంటి మాటలు కోట్ చేసేసుకుని పెట్టుకోవాలండి మనస్సులో. యా యస్యాభిమత పుంసః సాహి తస్య ఇవ దేవత. ఎవరికి ఏ దేవతామూర్తి యందు అభిమతం ఉంటుందో, అంటే ప్రీతిభావం ఉంటుందో, అది వారికి దేవత. ఒకటి ఈ మాట చెప్పేటప్పుడు మళ్ళీ బాగా తెలుసుకోవాల్సింది వేదోక్తమైనది. ఎందుకంటే ఈ కలిలో కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు. కానీ మీరే చెప్పారు కదండి, ఏది ఇష్టమంటే అది దేవత, మాకు ఏది ఇష్టమండి అంటుంటారు. వాళ్ళ గురించి శాస్త్రంలో ఉండనే ఉండదు. ఎప్పుడు మనం చెప్పే మాట వేదమునందు ప్రతిపాద్యమైనది దేవత. ఆ దేవత యందు భక్తి కలిగించేవారు గురువులు, ఋషులు, సత్పురుషులు, కారణజన్ములు, సిద్ధపురుషులు ఉండవచ్చుగాక. వాళ్ళని దేవ సమానంగా మనం భావించవచ్చుగాక. కానీ దేవతను ఉపాసించదగ్గది మాత్రం కాదు. తెలుసుకోండి ఇక్కడ. కనుకనే ఈ వాక్యం ఎంత విశేషం అంటే, యా యస్యాభిమత పుంసః సాహి తస్యైవ దేవత. ఒకరికొక ఇష్టదేవత ఏర్పడిన వెనకాల అనేక కారణాలు ఉంటాయి. అవి తర్కాలతో నిర్ణయింపబడేది కాదు. అది వాళ్ళ జీవలక్షణం అంటారు దాన్ని. గత జన్మల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి సాధన యొక్క లక్షణం చేత వారికి ఈ జన్మలో ఒక జీవలక్షణం ఏర్పడుతుంది. అంతేకాదు కొంతమంది జాతకం చూసి మీకు వీరి ఇష్టదైవం అండి అని చెప్తారు. అంటే జాతకంలో గ్రహస్థానాల్లో దేవతాస్థానం ఒకటి ఉంటుంది. అక్కడున్న గ్రహస్థానం బట్టి వాడికి ఇష్టదేవత కూడా నిర్ణయింపబడి ఉంటుంది. కనుక ఎవరేమో చెప్పలేరు. ఒక స్థానంలో ఆదిత్యుడుంటే రుద్రభక్తి ఏర్పడుతుంది, ఆ స్థానంలో బుధుడుంటే విష్ణుభక్తి ఏర్పడుతుంది. ఇలాగా గ్రహస్థానాల బట్టి కూడా ఇష్టదేవత నిర్ణయం ఉంటుంది. అంటే వాడి జీవలక్షణంలో ఉంది. దాన్ని బట్టి వాడు ఒక ప్రీతి కలిగినప్పుడు అదే వాడిని తరింపజేస్తుంది. ఇంకా చర్చ లేదండి ఇక్కడ. ఇది ఒక్కటి తెలుసుకుంటే
ఇది శైవమని అది వైష్ణవని గొడవలు పెట్టి సనాతన ధర్మాన్ని క్షోభపరిచే దుర్లక్షణాలు పోతాయి. అయితే మనం ఏం చెప్పినా పోవు, కలికాలం కదా. కానీ అదృష్టవశాత్తు ఇది విని బాగుపడితే మన ఇష్టదేవతను మనం ఆరాధిస్తూనే ఇతర దేవతల యందు కూడా మనకి ద్వేషం లేకుండా ప్రీతిభావం కలిపే లక్షణం ఏర్పడుతుంది. ఇదే మాట భారతంలో భీష్ముడు చెప్తాడు. నాయన ధర్మం అంటే పెద్దది ఏం కాదు, ఏదీ లేదు నాయన. తల్లి తండ్రి గురువుని ప్రధానంగా చూసుకుంటూ సత్యము అహింస శౌచము అస్థేయము పాటిస్తూ ఎవరికి ఏ దేవత యందు ప్రీతి కలిగిందో ఆ దేవతను ఆరాధిస్తూ ఋషిరుణ దేవరుణ పితృణములు తీర్చుకుంటూ జీవిస్తే చాలా అదే జీవితం పడి సింపుల్ ఇంతే ధర్మం అన్నాడు. అయితే అది వంటపట్టడం కోసం ఇన్ని వాక్యాలు ఇన్ని కథలు అంతే. ఇక్కడ చెప్తున్నది అదే ఈ ఒక్క మాట, యా యస్యాభిమత పుంసః సాహి తస్య ఇవ దేవత కింటు కార్యవిశేషేణ. అయితే ఇది ప్రధానమైనటువంటి ఒక ఇష్టదేవత ఆరాధన ఉన్నప్పటికీ కార్యవిశేషం చేత దేవతలు మిగిలిన దేవతలను కూడా ఆరాధిస్తాము. కార్యవిశేషం చేత అన్నప్పుడు ఏంటంటే మన ఇష్టదేవత మనం ఆరాధిస్తున్న ఒక గడ్డు కాలం మనకు దాపురించినప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క దుఃఖానికి ఒక్కొక్క గ్రహస్థితి కారణమవుతుంది. ఆ దుఃఖం నుంచి పోవడానికి బయటపడడానికి ఆ గ్రహానికి అద్దేవతలు ప్రత్యదేవతలు చెప్పిన వాళ్ళు కూడా ఆరాధన చేయాలి. అందుకే బహుదేవతారాధన దోషం కాదు. ఇష్టదేవతారాధన ఉన్నప్పటికీ బహుదేవతారాధన దోషం కాదు. బహుదేవతలను ఆరాధించకూడదు, ఒక్కరిని ఆరాధించాలనేది పడమటి గాలు నుంచి వచ్చిన ధర్మం కాని ధర్మం వల్ల వచ్చిన ప్రభావం అండి. ఇది అంతర్దేవతలు లోకల్లో ఉన్నప్పుడు అందరు అవసరం నీకున్నప్పుడు అందరూ చెయ్యి వేయకపోతే గట్టెక్కలేనప్పుడు అందరినీ నమస్కరించాలి. శంకర భగవత్పాల్ వారు ఉపనిషత్ భాష్యాల్లో ఒక చోట గొప్ప మాట చెప్తారు. నువ్వు ధనం లేనప్పుడు ధనమున్నవాడిని ఆశ్రయిస్తాం, బలం లేనప్పుడు బలమున్నవాడిని ఆశ్రయిస్తాం. ఒక మానవుల్లోనే మనకంటే గొప్పవాడు కొన్నప్పుడు చూస్తాం. అలాగే మనకంటే గొప్పవారని దేవతలను కూడా ఆరాధించాలి, వాళ్ళ వల్ల తరిస్తామని చెప్పాడు. అందుకే దేవతారాధన అంతా తీసేయండి, బ్రహ్మభావన పెట్టుకోండి, అహం బ్రహ్మాస్మి చెప్పలేదు ఆయన. అయితే ఈ దేవతలందరూ బ్రహ్మం యొక్క శక్తులను తెలుసుకుంటూ బ్రహ్మభావన అభివృద్ధి చేసుకోమన్నారు, కానీ వారిని మానేమన్నారా? అందుకే తర్వాత మాట, కింటు కార్యవిశేషేణ పూజితా ఇష్టదా నృణ విశేషాత్ సర్వదా. విశేషముగా అనేకమైన దేవతల్ని కార్యం ప్రధానంగా చేసుకుని ఆరాధించడం కనబడుతుంది. దీన్ని విశేష విధి అంటారు దీన్ని అని చెప్తూ ఈ నియమం మళ్ళీ వివిధ కాలాల్లో వివిధ విధాలుగా ఉంటుంది. పైగా సాధారణంగా ఒక్కొక్క వర్ణానికి ఒక దేవత చెప్పడతాడు. వర్ణం అంటే ఇందాక చెప్పినట్టు పూర్వ సంస్కారాల వల్ల ఏర్పడినటువంటిది. విప్రాణం అగ్నిరి ఆదిత్యో బ్రహ్మా చైవ పినాక ధృక్. విప్రులకు అగ్ని ఆదిత్యుడు, బ్రహ్మదేవుడు, పినాకపాణి శివుడు. రాజులకు విష్ణువు, ఈశ్వరుడు, పురంధరుడు అంటే ఇంద్రుడు, వీళ్ళు దేవతలు. ఇలా ఒక్కొక్కరు కూడా చెప్తారు. అలాగే స్త్రీలకు ప్రధానంగా ఉమాదేవి, తథా విష్ణు ఈశ భాస్కరాహ. విష్ణువు, ఈశ్వరుడు, సూర్యుడు వీళ్ళు ప్రధానమైన వారు. అంటే వాళ్ళని ఆరాధించాలి అని చెప్పడం కాదు, స్వభావరీత్యా అవి ఏర్పడుతుంటాయి ప్రధానంగా. గృహస్థానాంచ సర్వేస్యు బ్రహ్మావై బ్రహ్మచారిణం. గృహస్థులకు సర్వేస్యు సర్వదేవతలు ఆరాధకులే. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సర్వదేవతలు ఆరాధ్యులే. ఎందువల్లంటే అందరి దేవతల అనుగ్రహం వల్లే గృహస్థాశ్రమం నడుస్తున్నది. ఓం నమో నారాయణ.